ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ తో సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 25% వరకు తగ్గింపు. ప్రెషియా ఎరా స్టడ్డెడ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పటి బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి. అంతేకాకుండా ఉచితంగా వెండి నాణెం ఇంటికి తీసుకెళ్లండి. ఈ అక్షయ తృతీయ మీ మనసులో అంతులేని ఆనందాలను నింపేలా చేసుకోండి. త్వరపడండి, ఈ ఆఫర్ మే 12వ తేదీతో ముగుస్తుంది. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున టీడీపీ ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచల జనార్దన్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర విజ్ఞప్తి చేశారు. నగరంలోని 47, 48, 49 డివిజన్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని తెలిపారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నడూ లేనంత విధ్వంసం చోటు చేసుకుందని విమర్శించారు. అభ్యర్థులు మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో, టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో.
దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా నర నరాన క్రమశిక్షణ నిండిన చేత బీసీలకు ఎప్పుడూ కూడా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని, బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం చట్టం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీడీపీలో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని, ఎప్పుడూ కూడా బీసీలకు పార్టీలో సముచిత స్థానం కల్పించింది టీడీపీ అని అన్నారు. ఈ నెల 13 జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మన్నే రవీంద్ర, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ ఈరోజు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా మీ అందరి అభిమానంతో గెలిపించుకోవాలని మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆదరణతో ఎలక్షన్ బాబు గారు ఇక్కడ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి అందుకని ఆ రోజు పార్టీ స్థాపించిన రోజు పేదవాడి చెమటలో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ అనే మాట అన్నాడంటే ఇది మన పార్టీ. దీనిని ఇన్ని రోజులు మనం కాపాడుకున్నాం. కానీ ఒక్కసారి మన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గాడి తెచ్చారు. కొంతమంది మాయమాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి అలిగాని హామీలకు లొంగి మనం కొంత 2019లో గాడి తెచ్చినందువల్ల ఏదైతే బలమైన గుండె ధైర్యం ఉన్నటువంటి కులాలు బీసీ కులాలు, అది నాకు తెలుసు. అది చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో చాలా, నాకు బలం వాళ్ళే, ఎన్నెప్పులు వాళ్ళే. నా గ్రామంలో నేను 30 సంవత్సరాలు రాజకీయ ప్రయత్నాలు చేశాను. సర్పంచ్ చేసిన, ఎంపీపీ చేశా, జడ్పీ చేశా. బూతుల దగ్గర లేదు మాత్రం మనలేదు. బూతుల దగ్గర ఎదుర్కోవాలంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే అంత పిచ్చి వాళ్ళే ఉంటారు. చంద్రయ్య తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఏజెంట్గా ఉన్నాడని అతని గ్రామంలో తీసుకొని వచ్చి గ్రామంలో నట్ట నడి బజార్లో పండేసి గొడ్డలి పీక మీద పెట్టి ఒక్కసారి జై జగన్ నేను నీ ప్రాణం వదిలేస్తాను, నేను చంపమని అంటే ఆ మాట అన్నా కానీ చంపుతా తెలుసు అతను చంద్రయ్య గారికి. ఆ రోజు ఒకటే ఒక మాట అన్నాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అనే రెండు మాటలు ఆయన గొంతులో నుంచి వచ్చిన వెంటనే 3 అక్షరాలు కుతికి పక్క, మున్యానికి పక్క, కుతికి పక్క. అంటే ఈ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు సైతం తృణంగా తుంచిపడేసి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఉండకుండా పార్టీని కాపాడేటటువంటి నాయకులు సమాజం, బీసీ సమాజం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పార్టీ మేనిఫెస్టోలో పెట్టాడు, బీసీలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, బీసీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీలు ఆర్థికంగా వెనుకబడ్డారని. ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రక్షణ చట్టం ఉందో రేపు ఆయన ముఖ్యమంత్రి అన్నాక తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు కూడా రక్షణ చట్టం చేస్తానని
పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రమాణం చేసినటువంటి పరిస్థితి ముందు నేను ఉంచుతా ఉన్నాను. వైసీపీ నుంచి టీడీపీకి అమ్ముడుపోయి ఆ పార్టీలో చేరిన కార్పొరేటర్లకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని నగర మేయర్ గంగాడ సుజాత సవాల్ విసిరారు. స్థానిక బాలినేని నివాసంలో ఏర్పరిచిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గౌరవ కార్పొరేటర్లకు, మా డిప్యూటీ మేయర్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మరి నిన్న 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి, టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి, కనీసం మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళని కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైన వాసన్న మాకు మహిళల్ని గుర్తింపు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినటువంటి భిక్ష. మన 4 రోజుల క్రితమే ఈ విషయిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో మరి అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాలకు రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే మరి వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేకపోతే మీ నాయకులే మరి మా వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేదంటే మరి ఆర్థికంగా మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా? ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినంత మాత్రాన మరి మాకు ఇంకా కూడా, ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేటర్లో మరి మీరు ఏ జెండా మీద అయితే మరి గెలుపొందారో ఆ వార్డులో మరి ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు మాకు సమాధానం చెప్పి తీరాలి. రేపటి రోజున మీరు వార్డులోకి వెళ్తే మీరు ఏ పార్టీ తరఫున వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక మరి రిజైన్ చేసి వెళ్ళాలి లేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేపించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఇంత రాజకీయంలో ఇంత నీచాతి-నీచంగా చేయాలన్నా? ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి కూడా ఏదైనా నా వల్ల మీకు మంచి జరిగిందని కనుక మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని. మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఎంతసేపు ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారనేది ఒక్కనైనా సరే మీరు ఎక్కడైనా ఏ యొక్క ప్రచారంలోనైనా ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లోనైనా సరే మీరు చెప్పగలుగుతున్నారా? అదేమీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడ ఒంగోలు ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపోవటములు తప్ప మీరు చేస్తున్నటువంటి నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్లు మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను. ఏంటంటే వాసన మనకి రాజకీయ భిక్ష పెట్టారు. ఇలా రాజకీయ భిక్ష పెట్టిన అతను మనల్ని ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి నీచమైన పనులకు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నా మీద ఆరోపణలు చేసి వాళ్ళని అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడే కాదండి, నేను 15 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కడే నమ్ముకున్నా. నేను ఏదైనా సరే కొట్టినా తిట్టినా చంపినా నాకుండే నా నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నేను నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను.
ఇంకొకసారి కనుక నా మీద ఇలాంటి అవాకు చవాకులు పేలినట్లయితే నేనైతే ఊరుకుండేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని త్రిపురాంతకంలో బ్రహ్మంగారి కాలనీకి చెందిన 40 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. తనను నమ్మి తన మీద నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారందరికీ ఎరిక్షన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరం 9వ డివిజన్ నందు ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిపించాలని కూటమి అభ్యర్థి దామచర్ల కుమార్తె అనీషాలక్ష్మి, సోదరి గుత్తా మాధవి, డాక్టర్ హిమబిందు మరియు మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో 9వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నర నరాన క్రమశిక్షణ నిండిన చేతనమా. గుండెలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవ్వు తెలుపాంధ్రుని విలువా. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్లసిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోనా ఎగసే ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తలపడు పిడికిలివై, తరముల కోసం తరగని త్యాగమువై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా,
పూరించిన సమర శంఖ కింకరమా తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు.